ఉంది గవర్నమెంట్ అయితే. ఇక రాజాసింగ్ సంబంధించిన వార్త, బీజేపీ పార్టీలో పాతిన్ప సామాన్ నాయకులు ఉన్నారు, తుప్పు పట్టిపోయిన నాయకులు ఉన్నారు, చెంచాగిరి చేసే నాయకులు ఉన్నారు. వాళ్ళ వల్లనే పార్టీ నాశనం అయిపోతూ ఉన్నది. లేకపోతే మొన్నటి ఎంపీ ఎన్నికలలో ఇంకా ఎక్కువ సీట్లు గెలిచేవాళ్ళం, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు గెలిచేవాళ్ళం. తొత్తులకి మోచేతి నీళ్లు తాగే వాళ్ళకే పదవులు ఇస్తూ ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్లకు అసలు విలువనే లేదు పార్టీలు అని చెప్పేసి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. గత కొన్ని రోజులుగా మనం చూసినాం, వార్తలలో కూడా చెప్పుకున్నాం. అయితే ఆయన రాజాసింగ్ ఉన్న వేడిని తగ్గించేందుకు బండి సంజయ్, కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి బండి సంజయ్ రంగంలో దిగిండు. నిన్న హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఆయన మంగళహాట్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాన్ని రాజాసింగ్ ఇంటికి పోయి కూడా మాట్లాడిండు. అక్కడ మాట్లాడి మరి ఏంటి ఇదంతా కూడా కాదు, పార్టీలో మనందరం కలిసి పనిచేస్తున్నాం ఒక హిందుత్వ ఎజెండా మీద, దేశంలో మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చేలాగా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలాగా మనం పనిచేయాలంటే ఇలాంటివి అన్నీ చేయొద్దు, క్యాడర్కు కొంత నెగిటివ్ పోతుంది, క్యాడర్ దూరం అవుతుంది, ప్రతిపక్షాలు ఇతర పార్టీలకు ప్రత్యర్థి పార్టీలకు మనం చేసే కామెంట్లు బలాన్ని ఇస్తాయి, మనకు అది బలహీనమైతే అని చెప్పేసి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు. బండి సంజయ్ ప్రయత్నాలతోటి రాజాసింగ్ కొంత సలవడ్డరు. మంచిగా ఇద్దరు ఇంట్లో కూర్చొని ఛాయ్ తాగిరు, మంచిగా అన్నీ మాట్లాడుకున్నారు. ఎప్పటి నుంచి అట్లా ఉండకు, నీ వాల్యూ నీకే ఉంటుంది, నీ క్రేజు హైదరాబాద్లో మామూలుగా లేదు, తెలంగాణ బీజేపీ పార్టీలో మామూలుగా లేదు, కాబట్టి ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానంతో మాట్లాడు, పార్టీ నేతలతో మాట్లాడు, నీకు ఆ లైన్ ఉంది, నీకు అక్కడి వరకు యాక్సెస్ ఉంది, నీట్లా బహిరంగ కామెంట్లు చేస్తే పార్టీకి నష్టము, పార్టీ తీసుకుపోయే నిర్ణయాలకు కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది, క్యాడర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి కొంత బండి సంజయ్ నిన్న నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు రాజాసింగ్. ఆయన కూడా కొంత చల్లబడ్డట్టే మనకు తెలుస్తుంది. దీంతోపాటే ఎవరైతే బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నాడో ఆయన కూడా వెళ్ళి నిన్న కలిసిండు. ఆయనతో పాటు రాజాసింగ్ అసలు ఆ విషయంలోనే చెంచాలకే ఇస్తున్నారు, మోచేతి నీళ్లు తాగే వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు, సీట్లు ఇస్తున్నారు, పదవులు ఇస్తున్నారు, ఒక పనిచేసే కష్టపడే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లోంచి కష్టపడే వాళ్ళకి ఇవ్వరా అని చెప్పేసి ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ గౌతమ్ అంటే ఆయన, ఒక్క నిమిషం ఆయన పేరు అదే గౌతమ్ మీద ఉంది, ఆయన సంబంధించి వెళ్ళి ఆయన కూడా కలిసిండు, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆయన మద్దతు కూడా రాజాసింగ్ కూడా మద్దతు ప్రకటించిండు, ఎన్నికలకు సంబంధించి చేస్తా అని చెప్పేసి. మొత్తం మీద రాజాసింగ్ వేడిని కొంత తగ్గించినట్టే కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, కొత్త అధ్యక్షుడు రాబోతూ ఉన్నాడు అని చెప్పేసి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల వరకు డీకే అరుణ పేరు వినిపించింది, ఆ తర్వాత మళ్ళీ బండి సంజయ్కి అవకాశం ఇచ్చారని చెప్పేసి ఆయన పేరు తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఈ గత వారం రోజులుగా ఈటెల సంజయ్ ఫైనల్ అయిపోయిండు, అధిష్టానం అధికారికంగా ప్రకటించబోతూ ఉన్నది. శ్రీరామనవమి అన్నారు, లేదు హనుమాన్ జయంతి అన్నారు, అంతా కూడా అయిపోయింది. మరి ఎవరికి ఇస్తారు ఏందనేది ఇంకా కూడా ఎలాంటి ప్రకటన పార్టీ నుంచి రాలేదు, కానీ లీకులు అయితే కొన్ని వస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో బండి సంజయ్ వెళ్ళి రాజాసింగ్ని కలవడం కూడా కొంత ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు బీజేపీలో, రాష్ట్ర రాజకీయంలో. మరి చూడాలి, ఇప్పటి నుంచైనా కొంత ఆయన కంట్రోల్లో ఉండి పార్టీకి అనుకూలంగా పార్టీ లైన్లో ఉండి పనిచేస్తారా, మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తన స్టైల్లో కామెంట్లు చేస్తాడా రాజాసింగ్ అనేది చూడాలి. ఇక మీనాక్షి నటరాజన్కి సంబంధించిన వార్త, ఆమె